బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల ఆయనపై వరుస కేసులు నమోదయ్యాయి. దాంతో బోరుగడ్డ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను వైసీపీలో సభ్యుడినని, వైఎస్ జగన్ కోసం పనిచేస్తూ ఉన్నానని అనిల్ చెప్పడం మరిన్ని సందేహాలకు తావునిచ్చింది. అయితే వైసీపీ నాయకులు మాత్రం పూర్తి భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. అనిల్కు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఉన్నారు. అతను వైసీపీకి చెందిన వ్యక్తిగా మీడియాలో కనిపించడం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం జరగడంతో వైసీపీ నుంచి ఖండన వచ్చింది. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి పార్టీకి సంబంధించిన వాడని చెప్పడం పూర్తిగా అసత్యమని, అతనితో వైసీపీకి తమకు ఎలాంటి అనుబంధం లేదని ఆ పార్టీ ప్రకటించింది. అధికారికంగా కూడా తాడేపల్లి కేంద్ర కార్యాలయం పేరుతో ఈ విషయాన్ని కొందరు షేర్ చేయడం మరింత చర్చనీయాంశమైంది. ఈ సంఘటనతో బోరుగడ్డ అనిల్ పేరు మళ్లీ రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.